ఈ 5 చోట్ల మీరు నోరు మూసుకుని ఉండాలి, లేకపోతే ఊహించనంత నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి. దీంట్లో నెంబర్ 1, అందరూ వాగే చోట మీరు సైలెంట్గా ఉండాలి, లేకపోతే నష్టపోతారు. ఎందుకంటే నోరు తెరిచిన చాపకే కదా జాలరు వలవేసి తీసుకెళ్ళిపోతాడు. అలాగే నెంబర్ 2, మీకు ద్రోహం చేసిన వాళ్ళ దగ్గర మీరు నోరు విప్పితే వాళ్ళు ఇంకా పవర్ఫుల్గా తయారయ్యి ఇంకా ద్రోహం చేయాలని చూస్తూ ఉంటారు. అండ్ నెంబర్ 3, మీరు బాగా ఏడుపు దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఎప్పుడూ కూడా ఏడవకండి. ఏడవకోకుండా సైలెంట్గా ఉండటానికి ట్రై చేయండి. ఈ ఏడుపు వచ్చిన క్రమంలో మనం ఏంటంటే తెలియకోకుండా మన బలాలని బలహీనతలు అన్నిటినీ చెప్పేసేసుకొని ఎకరో పెట్టేస్తాం. కాబట్టి ఇలాంటి విషయం అప్పుడు అంటే ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి.